Hi everyone. ఎట్లున్నారు? హాయ్ థ్యాంక్ యూ ఫస్ట్లీ నాకు బర్త్డే రోజు ఈవెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా షార్ట్ నోటీస్ లో అందరూ చాలా ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో మెయిన్లీ మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నన్ను 13 వీక్స్ అక్కడ ఉండగలిగేలాగా చేసిన ఎంతో మంది. సో అందరూ రాలేకపోయారు కానీ కొంతమంది వాటిలో నుంచి లైక్ నాకు కాన్స్టెంట్ సపోర్ట్ లాగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట కానీ సో వాళ్ళు ఒక కాన్స్టెంట్ పిల్లర్ లాగా నాకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కాదు వాళ్ళకి నేను ఫ్యాన్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఒక ఏం ఊరిపే తెలియదు, జస్ట్ మీరు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి మీకు ఏదో ఒకటి నాలో నచ్చింది. సో అది మీరు గుండెలో పెట్టుకొని ఇంతవరకు నన్ను తీసుకొచ్చిండ్రు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ మెయిన్ మూవీ గురించి చెప్పాలంటే సోలో బాయ్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళాను నేను నార్మల్ ఒక సాటర్డే, సేమ్ ఈరోజు సాటర్డే లేక అన్నకి సాటర్డే సెంటిమెంట్ అనమాట. సో సాటర్డే వెళ్ళి ఇట్లా ఒక నేను యాక్చువల్లీ ఏదో టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈ టైంకి వస్తాను అన్న అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఇంకో 2 minutes ఉంది. కాల్ చేసి ఇట్లా ఆఫీస్లో ఉన్నా ఇంకా రాలేదంటే నేను అందరూ ఉన్నాను ఎగ్జాక్ట్ 5 minutes మేము ముందు ఉంటాను అంటే సరే అని చెప్పేసి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నరేట్ చేసిన తర్వాత బట్ లైక్ సో టీమ్ ఆల్రెడీ మేము అంతా టీమ్ అంతా సెటప్ చేసుకొని ఆల్రెడీ రెడీ ఉన్నాం. ప్రాజెక్ట్ ఏ ప్రొడ్యూసర్ కి నచ్చి మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అని చెప్పేసి నాకు నవీన్ భయ్య ఎవరైతే డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిల్మ్ కి, నా ఫిల్మ్ కి కో డైరెక్టర్ వర్క్ చేశారు ఫస్ట్ ఫిల్మ్ కి. దెన్ కినోర్ నా కో డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కి ఏడీగా వర్క్ చేశాడు. సో దెన్ ఆరిఫ్ నా ఫస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ టైం నుంచి నాతో లైక్ మూవీ ప్రమోట్ చేయడానికి కానీ సో చాలా హెల్ప్ చేసిండు అండ్ బిగ్ బాస్ ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేసిండు. సో అట్లా నాకు ఆల్రెడీ ఒక కోర్ టీమ్ నన్ను నమ్మి నా కోసం సినిమా చేసి ఒక టీమ్ అంటూ నాకు ఏర్పడడం నేను చాలా హ్యాపీ అండ్ అది ఏర్పడింది. సో అప్పుడు సతీష్ అన్నకి వెళ్ళి చెప్పి స్టోరీ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిండు అన్న. అంటే లైక్ సరే ఇప్పుడు ఇది ఉంది లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం అట్లా ఇట్లా ఏం బాగా చెప్పలేదు అనమాట. సో ఓకే నువ్వు ఈ బడ్జెట్ అంటున్నావు, ఈ స్టోరీ నాకు నచ్చింది, ఈ బడ్జెట్ తో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం ఒకటే క్వశ్చన్ అడిగిండు. సో ఖచ్చితంగా చేస్తామన్నా, ఇక్కడ ఎవరు మనీ కోసం వర్క్ చేయట్లేదు, మేము బిహైండ్ ద టీమ్ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకురావాలి, ఫస్ట్ సినిమాకి బడ్జెట్ పెడదాం, సినిమాకే మొత్తం లైక్ ఎంత ఖర్చు అయితే అంత పెడదాము, సో ఎవరు మనీ మైండెడ్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన. అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైక్ నా డిఓపి త్రిలోక్ కానీ, డైరెక్టర్ కానీ, నవీన్ గారు కానీ, లైక్ నా కో డైరెక్టర్స్ అందరూ అసలు మనీ అన్న మ్యాటర్ కదా. ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న సినిమాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుండడం అవన్నీ చాలా జరుగుతుంటాయి. వాళ్ళు అర్థం చేసుకొని సో మనీ ఇస్ నాట్ ది ఇష్యూ, మనం మంచి సినిమా చేయాలి, సో మనం మంచి స్టోరీ ఉంది మన దగ్గర అని ఒకరి మీద ఒకరి నమ్మకంతో చేసిండ్రు. సో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ. సో జుడా శాండీ నాకు ఫస్ట్ ఫిల్మ్ నుంచే నేను ట్రావెల్ అవుతున్నాను. ఆకాశ వీధుల్లో అన్న ఒక సినిమాకి నేను రైటర్, డైరెక్టర్, యాక్టర్. ఆ టైంలో ఎవరికి తెలియదు. ఇంతకుముందు మీరు రివ్యూలు చూసాను కదా, అప్పుడు నేను ఇదే స్టేజ్ నిలబడి ఒక మాట అన్నది నా ఫస్ట్ ఈవెంట్ లైఫ్ లో మీడియా ముందు ఒక మాట అన్నా, మనం చేసిన పని కనిపించేంత వరకు మనం చెప్పింది ఎవరికి వినిపించదు అని. సో ఆ టైంలో ఎవరికి అది రీచ్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సో నాకు లైక్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ కానీ, ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మాయిలు, యంగ్స్టర్స్ సో నాకు చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. అండ్ నేను ఏ అప్డేట్ పెడుతున్నా ఇప్పుడు అసలు నేను ఎవరికి అడగట్లేదు ఇది పోస్ట్ చేయండి, ఇది పోస్ట్ చేయండి అని. వాళ్ళంతటా వాళ్ళే చాలా మంది లైక్ సెలబ్రిటీస్ కూడా ఎందుకంటే బిగ్ బాస్ చూస్తారు, వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చి ప్రమోట్ చేయడం మూవీని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హావ్ గాట్. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, సోలో బాయ్ అనే సినిమా. సో దీంట్లో ఒకటే సింగిల్ లైన్ లో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒక కైండ్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్, మెయిన్ ఒక మిడిల్ క్లాస్ ఒక అబ్బాయికి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి. సో వాడు కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడు సెటిల్ అయ్యే వరకు వాడు పడే ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో సో దాన్ని యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ వేలో ప్రెజెంట్ చేసినాం సినిమాలో. సో దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కనెక్ట్ అయ్యే పాయింట్. ఎట్ ది సేమ్ టైం మా ఏకైక ఏజెండా ఏంటంటే సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఒక 5 years ఓల్డ్ బాయ్ కానీ, ఒక 50 year old లేడీ కానీ సినిమా చూసినప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వదు. అండ్ ఎట్ ది సేమ్ టైం దే హ్యావ్ టు బి హుక్ టు ది సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్స్. సో ఆ పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టి తీసిన సినిమా. అందుకే
వెరీ యూత్ఫుల్ స్టోరీ అయినా కూడా చాలా లైక్ క్లీన్ డ్రామా అన్నమాట. అంటే ఎక్కడ లైక్ చిన్న వల్గర్ వర్డ్ కానీ చిన్న డబుల్ మీనింగ్ జోక్ కానీ ఏముండదు అనమాట. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమర్షియాలిటీ ఆఫ్ మనీను మనం ఏం చేయొద్దని చెప్పేసి మా టీం చాలా దృఢంగా ఫిక్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని మేము చేసినాం, అసలు పొల్యూట్ చేయకుండా ఎక్కడ. సో దాన్ని ఈవెన్ యాక్చువల్లీ సతీష్ అని కూడా చాలా నమ్మిండ్రు, ఎందుకంటే ఈ స్టోరీలో ఎక్కడ చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండదు, ఎందుకంటే చాలా క్లీన్ స్టోరీ, చాలా అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ప్రతి ఒక్కరికి చూడాలి ఇది, ఎందుకంటే ఫస్ట్ ఒక యంగ్స్టర్ చూసినా కూడా మళ్ళీ వాళ్ళ మదర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి తీసుకెళ్ళి చూపించాలి ఈ సినిమా అని చెప్పేసి మేము నమ్మి తీసినాము. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్తాను మూవీ గురించి, మూవీ స్టోరీ గురించి ఎక్కువ రివీల్ చేస్తా. మూవీలో వర్క్ చేసిన శ్వేతా అవస్థి అండ్ రమ్య పర్సులేటి, దే ఆర్ ఆల్సో లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయినారు. దే హావ్ డన్ ఏ వెరీ బ్యూటిఫుల్ జాబ్. లైక్ చాలా మంచి సపోర్ట్ అన్నమాట కృష్ణమూర్తి అనే క్యారెక్టర్ కి ఇద్దరు. సో వాళ్ళిద్దరు వీడికి లైక్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, వీడితో రిలేషన్ ఏంటి అనేది సినిమాలోనే చూడాలి మీరు. అండ్ ఇక్కడికి వచ్చిన భద్రమన్న అండ్ సూర్య అన్న, అండ్ ఇక్కడికి రాలేకపోయారు షఫీ గారు, ఆర్కే మామ గారు. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. పోసాని కృష్ణమురళి గారు, ఆనంద్ చక్రపాణి గారు. పోసాని కృష్ణమురళి గారు ఫాదర్ క్యారెక్టర్ చేసిండ్రు సినిమాలో, చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అంత పెద్ద ఆర్టిస్ట్ మాకు డేట్స్ ఇచ్చి దెన్ స్టోరీ నమ్మి ఆయన వెంటనే స్టోరీ విన్న తర్వాత క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి అడిగి సో చేసిండ్రు. సో చాలా అద్భుతంగా వచ్చినాయి ఆ సీన్స్. అండ్ మదర్ క్యారెక్టర్ అనిత మ్యామ్, సో ఫాదర్ కంటే మదర్ తో ఎక్కువ జరిగి ఉంటుంది ఈ సినిమాలో. అండ్ మదర్ కి చాలా క్లోజ్ అన్నమాట, అంటే లైక్ సోలో బాయ్ అయినా కూడా మదర్ ఒక్కతే త్రూ అవుట్ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో అంత సపోర్టివ్ మదర్. నేను ఫస్ట్ డే షూట్ కి మ్యామ్ రాగానే యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్ అనుకున్నాను, ఓకే మ్యామ్ బాగా చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను. సో ఫస్ట్ డే ఆవిడ షూట్ కి రాగానే నేను కలుద్దామని వెళ్ళగానే ఏంటి మదర్ అన్నారు మరి ఇంత యంగ్ ఉన్నారు, అసలు ఆన్ స్క్రీన్ బిలియబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చింది నాకు, తీసేద్దామని అనుకోలేదు. సో అంటే మ్యామ్ చూడగానే వెస్టర్న్ అవుట్ఫిట్ లో ఉన్నారు, వెరీ ట్రెండీ అండ్ స్టైలిష్ గా రెడీ చేశారనమాట. సో నేను చూసి ఇంత యంగ్ అండ్ ఇంత స్టైలిష్ ఉన్నారు, మరి మిడిల్ క్లాస్ మదర్ అంటే అసలు సెట్ అవుతారా లేదా చిన్న డౌట్ వచ్చింది షూట్ ఫస్ట్ డే. సో తర్వాత మా సీన్ మేము షూట్ చేసుకుంటున్నాం, కొంచెం మేకప్ మ్యాన్ వాళ్ళకి గట్టిగా చెప్పిన, నేను కూడా చెప్పిన కొంచెం ఆవిడ ఎవరైనా ఏజ్ తగ్గించుకునేలాగా మేకప్ చేస్తారు, మేము ఆవిడకి ఏజ్ పెంచడానికి మేకప్ చేయాలి చెప్పిన మేకప్ మ్యాన్ కూడా బ్రో కొంచెం చూసుకోండి, ఎందుకంటే మదర్ క్యారెక్టర్ నా మదర్ క్యారెక్టర్, సో మీరు ప్రాపర్ గా మదర్ లా ఉండాలి, మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్, సో చూసుకొని చేయండి అన్నట్టు వాళ్ళకి చెప్పినాం. 1 hour తర్వాత వచ్చి చూస్తే లైక్ కంప్లీట్ స్విచ్ అనమాట, అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనమాట మ్యామ్. సో మేకప్ చేసుకొని రెడీ, దెన్ ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేసిన తర్వాత లైక్ అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఒక 2 scenes ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత లైక్ నిజంగా కొన్ని సీన్స్ లో అంటే లైక్ ఎమోషనల్ సీన్స్ లో అది అంటే కో యాక్టర్ తెలుస్తుంటది అనమాట, కెమెరాకి కో యాక్టర్ కి మాత్రమే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంత దగ్గర నుంచి చూస్తాను కాబట్టి. సో ఒక జెన్యూనిటీతో ఆవిడ కళ్ళలో ఒక జెన్యూనిటీతో ఆ ఎమోషన్ తీసుకొచ్చి యాక్ట్ చేయడం కానీ, సో ఈవెన్ నేను లేని సీన్స్